వివిధ మాలదారులకు అన్నదానం ఉచితంగా అందించనున్నట్లు రైల్వే న్యూ కాలనీలోని ఆలయ భక్తులు తెలిపారు. 1వ తారీఖు 12వ నెల వరకు ఈ యొక్క 41 రోజు మండల దీక్ష కాలంలో శ్రీ స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఇది 8వ సారి, 7 అయిపోయి 8వ సంవత్సరం మేము స్టార్ట్ చేసే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రేపు 22వ తారీఖున మా రైల్వే సరెండర్లో మేము ఉన్నాం. కాబట్టి మా డిఆర్ఎం గారు తదితర ఆఫీసర్లు అందరూ వచ్చి ఈ యొక్క అన్న ప్రసాదన ఓపెనింగ్ చేస్తారు. కాబట్టి మీరు మీ యొక్క ప్రెస్ వాళ్ళు, పేపర్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని 4 పక్కల అన్ని విధాలు వెళ్ళి భక్తులు ఏ మాల ధరించిన అయ్యప్ప స్వాములే కాదు, భవానీ మాలలు, కుమారస్వామి మాలలు, కనకమహాలక్ష్మి మాలలు, శివమాల, సుబ్రహ్మణ్యం ఏ మాల వేసినా రోజు మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు రోజుకి 1500 నుంచి 2000 వరకు మేము పెట్టడానికి మా ట్రస్ట్ నుంచి మేము అందరం ఇచ్చేసుకున్నాం. మేము పోయిన సంవత్సరం 24లో సుమారు ఒక 55-60 వేల మందికి మేము పెట్టాం. ఈ 41 రోజు మండల దీక్షంలో అన్న ప్రసాద వితరణ చేసాం 41 రోజుల్లో. అలాగే 1వ తారీఖుని భారీ ఎత్తున ఇదే ప్రాంగణంలో స్వామివారి అంబల పూజ జరపబడుతుంది. మేము 3వ తారీఖు నిర్మూలు కట్టుకుంటాం. 4వ తారీఖుని మేము ఇక్కడి నుంచి శబరిమల ప్రయాణం అవుతాం. సుమారు 150 మంది స్వాములు మేము ఇక్కడ మా పీఠంలో ఉంటున్నాం. ఈ రోజు సగం మంది వేసుకున్నాం. రేపు 22వ తారీఖున మిగతా వాళ్ళందరూ మాలలు వేసుకొని 22 నుంచి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మాకు డిఆర్ఎం గారు, ఆఫీసర్లు, అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఆర్పిఎఫ్, అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు వీళ్ళందరూ సహకారాలతో పాటు కాలనీలో ఉంటున్న రైల్వే ఎంప్లాయీస్ తాలూకా ఫ్యామిలీస్ అందరూ, అలాగే ప్రతి సంవత్సరం మాకు ఈ అన్న ప్రసాదం వితరణకి ధన సాయము వస్తు రూపాన చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈసారి కూడా సాయం అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ ఏ మాల ధరించిన భక్తులకైనా 41 రోజులు అంటే ఒక మండల కాలం 22-10-2025 నుండి 1-12-2025 వరకు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. స్వామి, ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి మీడియా ద్వారా మీరు విరివిగా ప్రచారం చేసి ఎక్కువ మంది స్వాములు వచ్చి ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయిస్తారని చెప్పి మీ తరపు నుంచి కోరుకుంటున్నాం. అదే విధంగా అధికారులు, దాతలు మరియు కాలనీ వాసులు మాకు ఈ అన్నదాన కార్యక్రమానికి అందించినటువంటి సహాయ సహకారాలు మేము ఎప్పటికీ మరవలేనివి. అటువంటి సహాయ సహకారాలు ఈ సంవత్సరం కూడా వారు అందిస్తూ ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మేము మరింత ముందుకు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం స్వామి. అదే విధంగా అన్నప్రసాద వితరణ ముగింపోత్సవం సందర్భంగా 1-12-2025 సాయంత్రం మహా అంబలపడి పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి. నెక్స్ట్ ఈ అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండ రామాలయ కమిటీ కలిసి నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కోదండ రామాలయ ప్రాంగణం వైర్లెస్ కాలనీలో జరుపబడుతుంది స్వామి. ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ నెల 22-10-2025 నుంచి 1-12-2025 అంటే ఒక 41 రోజు ఒక మండల కాలం ఈ యొక్క ఆవరణలోని అన్నప్రసాద వితరణ కార్యక్రమం మాల వేసుకున్న ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ యొక్క అన్నప్రసాద వితరణలోని పాల్గొని వాళ్ళు భుజించి మమ్మల్ని ఆనందింప చేస్తారని మీ మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం స్వామి. అదే విధంగా ఈ యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం శ్రీ కోదండ రామాలయం మరియు హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ కలిసి నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఇది 8వ సంవత్సరం స్వామి. ఈ యొక్క గత 7 ఏళ్లుగా ఏ విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అధికారులు, అదే విధంగా కాలనీ వాసులు, అదే విధంగా మీ యొక్క విరివిగా ప్రచారం చేసి మా యొక్క 7 సంవత్సరాలు కూడా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మీ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇదే విధంగా ఈ ఏడాది కూడా మాకు ఈ యొక్క సహాయ సహకారాలు అందుతాయని మేము ఆశిస్తూ మేము మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. నా పేరు కడగల శ్రీను, శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఫౌండైన్ స్వామి. స్వామి శరణం.